ఆ ఇంట్లో విషాద ఛాయలు దట్టంగా అలుముకొని ఉన్నాయి. అప్పటికి 7వ రోజు. డాక్టర్ పార్థసారథి బ్రాంకోస్కోప్తో పరీక్ష చేశాడు. ఆ పరీక్ష చూస్తుంటే మామూలు విషయాలకు చలించని శ్రీధర్కి కూడా కళ్ళ నీళ్లు తిరిగాయి. బల్లాంచును పాపన పడుకోబెట్టి తల క్రిందకు వేలాడేశారు. నోరు, మెడ, రొమ్ము ఒకే సరళ రేఖలో ఉండేటట్టు అమర్చి పొడుగ్గా గొట్టంలో ఉన్న ఒక స్టీల్ ట్యూబ్ ఆమె నోటి నుండి గొంతు ద్వారా అతి కష్టం మీద డాక్టర్లు లోపలికి తోశారు. ఎయిర్ ట్యూబ్ను పరీక్ష చేసి వాటిలో ఏ దోషము లేదని నిర్ణయించారు. దోషం ఎందులోనూ లేదు, కానీ పాప శుష్కించిపోతుంది. ఈ చివరి 4 రోజుల్లోనూ మరీ తల గోక్కుంటే జుట్టు పాయలు పాయలుగా విడిపోతుంది. పళ్ళ చిగుళ్ళలో నుంచి రక్తం వస్తుంది. ఒకదానికి కారణం విటమిన్ సి లోపం అయితే రెండో దానికి ఎలపేషియా ఏరియేటా. ప్రతి దోషానికి ఏదో ఒక కారణం కనపడుతుంది. అన్నిటికీ వెనుక మూల కారణం ఏమిటో తెలియడం లేదు. ముందు బ్రాంకోస్పాజం అనుకున్నాడు. పరీక్షలయ్యాక అభిప్రాయం మార్చుకున్నాడు. పాప కళ్ళు మండుతున్నాయని ఏడుస్తోంది. చాలాసేపు బుజ్జగిస్తే మిగతా విషయాలు చెప్పింది. చెవులు కూడా సరిగా వినిపించడం లేదు, కానీ పాలు పితికినప్పుడు దార చెవులో పడిన శబ్దం, అగ్గిపుల గీచిన శబ్దం, బ్లేడు పడిన చప్పుడు, ఊరపిచ్చుకలు కిచకిచలు వినిపిస్తున్నాయంటుంది. మనుషుల స్వరం మాత్రం బిగ్గరగా మాట్లాడితే గానీ వినిపించడం లేదు. పూర్తిగా వినిపించిందని కాదు, స్పష్టంగా అర్థం కాదు. పెరిఫ్రల్ ఫెయిల్యూర్. రామయ్య చెప్పినంత నిశ్శబ్దంగా విన్నాడు ఇస్మాయిల్. ఆపై చాలాసేపు మౌనంగా ఉన్నాడు. అతడి వైపు రామయ్య ఆతృతగా చూడసాగాడు. ఇది చేతబడి కాదు అన్నాడు ఇస్మాయిల్. చేతబడి చేస్తే ఆ లక్షణాలు చెప్పేయచ్చు. బలహీనత చేతబడి ముఖ్య లక్షణం. రోజురోజుకి కృషించిపోవటం, నేల మీద కాళ్ళు పెట్టలేనంత బలహీనత. ముందుకు అవయవం శిథిలమవటం ప్రారంభమవుతుంది. అది కాలు కావచ్చు, గుండె కావచ్చు. ఆ తర్వాత మనిషి పడే బాధల్ని ఆ అంగం కృషించిపోవడం వల్ల వచ్చినవే అయి ఉంటాయి. రోజులు గడిచే కొద్దీ దాని ఎఫెక్ట్ మిగతా శరీరం మీద ఉంటుంది. 7 రోజుల్లోని ఇన్ని విపరీతాలు కనపడినాయంటే అది చేతబడి కాదు. ఇస్మాయిల్ ఆగి అన్నాడు. అదిగాక పాపకి విరుగుడు చేశాం. చేతబడి చేసినవాడో చేయించినవాడో ఈ పాటికి నిశ్చయంగా చచ్చిపోయి ఉంటాడు. ఇంత జరిగాక మళ్ళీ వాళ్ళు ప్రయత్నిస్తారనుకోను. ఈ మాటలకి రామయ్య నిరాశ చెందాడు. 4 రోజుల నుంచి వేధిస్తున్న అనుమానం నిజమవ్వాలని కోరుకున్నాడు. అదే నిజమైతే తిరుగుబడి చేయించి పాపను రక్షించుకోవచ్చు. కానీ ఇస్మాయిల్ నిశ్చయంగా కాదని చెప్తున్నాడు. ఇంకోసారి చూడు బాబు అన్నాడు రామయ్య. ఇస్మాయిల్ మాట్లాడలేదు. మా ఇంట్లో సరస్వతి అని ఒకడున్నాడు అన్నాడు రామయ్య. అవును చెప్పావు. అతడేగా పాప వెంట్రుకలు తీసుకున్నది. రామయ్య తలూపాడు. అతను బాగానే ఉన్నాడా? ఉన్నాడు. అయితే చేసినవాడు చచ్చిపోయి ఉంటాడు. ఈ సరస్వతి ఇంకెవరితోనైనా చేయించి ఉండొచ్చుగా. ఇస్మాయిల్ తన మొదటి మాట మీదే నిలబడి ఉన్నాడు. రామయ్య నిరాశతో లేచి వెళ్ళొస్తాను అన్నాడు. ఇస్మాయిల్ తలూపాడు. రామయ్య వెళ్ళిపోతుంటే అటే చూస్తూ నిలబడ్డాడు. కాదు, నిశ్చయంగా అది చేతబడి కాదు అనుకున్నాడు. అందులో అనుమానం లేదు. రాష్ట్రంలోకెల్లా పెద్దదైన ఆ లైబ్రరీ విశాలమైన గదుల్లో ఒక మూల కొన్ని సంవత్సరాల నుంచి ఎవరూ చూడని ఒక పుస్తకం ఉంది. ఒక సాలెపురుగు దాని వెనుక శాశ్వత నివాసం ఏర్పరచుకుంది. సంవత్సరానికి ఒకసారి రిజిస్టర్లో వ్రాయడానికి తప్ప ఇంకెందుకు ఆ పుస్తకాన్ని తీయరెవరు. ఆ పుస్తకం పేరు తంత్ర. ఆ పుస్తకపు 16వ ప్రకరణంలో ఇలా ఉంది. కాశ్మీర విద్యని అభ్యసించిన వాళ్ళు దేవతల్లోకెల్లా గొప్పవాడైన క్షుద్రదేవతని సాధించినట్లే. అయితే దాన్ని సాధించడానికి బ్రహ్మానందం, ఆత్మానందం, అద్వైతానందం మొదలైన అష్టానందాలు వదిలిపెట్టాలి. పెరుగు, తేనె లాంటి అష్టైశ్వర్యాలు విసర్జించాలి. శోకము, ఆశ్చర్యము, నవ్వు, భయము మొదలైన నవవిధ స్థాయి భావాలకి వీలైనంత అతుతుడై ఉండాలి. ఇవన్నీ దాదాపు అసాధ్యం కాబట్టే కాశ్మీర విద్య దూరమైంది. కానీ 1000 సంవత్సరాల క్రితం ఈ విద్యని అదే పుస్తకపు చివరి ప్రకరణంలో వివిధ తంత్రాల ఫలితాలు వివరించబడ్డాయి. కాశ్మీరా అనే పదం ఎదురుగా దాని ప్రభావాలు, ఫలితాలు ఇలా వివరించబడ్డాయి. 21 రోజుల్లో మనిషిని నిశ్చయంగా చంపే కాశ్మీరా ఒక్కో రోజు ఒక్కో రకంగా మనిషిని బాధ పెడుతుంది. మొదటి రోజు వాతజము, రెండో రోజు శ్లేష్మజము, ఆపై దంతోద్భేదము, దంతశబ్దము, అహిపూతనము, 6వ రోజు అకాలవంతము, ముఖపాకం, ఉదరోద్భావం, ఉపశీర్షకము, విచ్ఛిన్నము, పగిర్భకము, శయ్యామూత్రం, కూకనకం, రోదనం, అజగల్లి, ముఖస్రావం, గుదపాకం, పార్శ్వారుణం, తాలుకంఠం, 20వ రోజు పీడనం అంటే కోమా, 21వ రోజు మరణం. ఆ వేళకి అది 8వ రోజు అంటే ఉదరోద్బాదనం.
పాప గొంతులో దిగుతున్న బేరియం ద్రవాన్ని ఫ్లోరోస్కోప్లో చూస్తున్నాడు డాక్టర్ పార్థసారథి. దాదాపు 2 గంటల క్రితం వచ్చింది స్ట్రోక్. కడుపులో శూలంతో గుచ్చినట్టు నొప్పి, చేత్తో పేగుల్ని మెలితిప్పినట్టు బాధ. అమ్మా అమ్మా అని రోదిస్తూ తల అటు ఇటు కొట్టుకోసాగింది. తెరలుగా వస్తున్న నొప్పికి పక్కమించి జారి నేల మీద దొర్లకుండా శ్రీధర్ పాపని నొక్కిపట్టి ఉంచాడు. ఈ ఉధృతమైన బాధను తట్టుకోలేక ఆ చిన్ని పాప లేత శరీరం మెలికలు తిరగసాగింది. అరవటానికి కూడా శక్తి లేక గొంతులోంచి చిన్న శబ్దాలు మాత్రమే వస్తున్నాయి. అవే అక్కడ వాళ్ళందరి గుండెల్ని రంపాపు కోతకొస్తున్నాయి. శారద పైటి చెంగు నోట్లో కుక్కుకొని ఏడుపును ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ పర్వాలేదమ్మా, తగ్గిపోతుందంటూ కూతుర్ని అనునయించసాగింది. అనిత ఇది చూడలేక గది బయటనే నిలబడి ఏడుస్తోంది. దేనికి చలించిన నారాయణరావు కూడా ఈ దృశ్యాన్ని చూసి కళ్ళ నీళ్లు తిరిగినాయి. భగవంతుడా, పరాయి వాళ్ళకి కూడా వద్దురా ఈ బాధ అనుకున్నాడు. మనిషి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుంది హాస్పిటల్ ఎత్తైన భవంతి. న్యూరాలజీ, లోఫెడిట్రిక్స్, సైకియాట్రీ, గైనకాలజీ, యూరాలజీ, అంగాంగాన్ని పరీక్షించే డిపార్ట్మెంట్లు, ఇంకో పక్క నర్సుల క్వార్టర్లు, అకౌంటింగ్, పర్చేజింగ్, పొడవైన కారిడార్లో రోగుల తాలూకు ఆప్తులు, కొందరు మొహాల్లో ఆశ, కొందరిలో నిర్లిప్తత. మొత్తం ప్రపంచమంతా అక్కడ కనబడుతోంది. రోగులు ముందు ద్వారం నుంచి వస్తున్నారు, శవాలు వెనక వరండాలోంచి వెళ్తాయి. సైన్స్ చాలా సాధించింది. ముందు నుంచి బయటకు వచ్చే వాళ్ళే ఎక్కువ మంది. డియోడెనంలోకి వెళ్తున్న బేరియం ప్రభావం వల్ల ఫ్లోరోస్కోప్లో ప్రతి అవయవము క్లియర్గా కనపడుతుంది. రేడియాలజిస్టు పాప కడుపుని వేళ్లతో కుదిపాడు. ద్రవం నలుమూలడికి పాకింది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఫోటోలు తీసుకుంటున్నాడు. బేరియం ద్రవం ఇంకొంచెం క్రిందికి దిగింది. రేడియాలజిస్టు తన పనిని ఆపి పక్కకు తప్పుకున్నాడు. డాక్టర్ పార్థసారథి ఆతృతగా వంగి ముందుకు చూశాడు. 25 సంవత్సరాల అనుభవంతో అదేమిటో తెలుసుకోవడానికి పార్థసారథికి 2 సెకండ్ల కన్నా ఎక్కువ పట్టలేదు. అల్సర్. అతడు తలెత్తి రేడియాలజిస్టు వైపు సాలోచనగా చూశాడు. అతడు తలూపాడు. పాప 24 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచబడింది. కేసు చాలా విచిత్రంగా ఉంది. సైనోటిక్ అటాక్ నుంచి అల్సర్కి. నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నానా? నా డయాగ్నోసిస్ కరెక్టేనా? నా అజ్ఞానంతో ఒక చిన్న జీవితాన్ని నాశనం చేస్తున్నానా? వీటన్నిటికీ మూల కారణం మెదడో, కాలేయమో, ఇంకేదో అయి ఉంటుంది. మూల కారణం కనుక్కోలేకపోవడం నా అసమర్థత. అనవసరంగా నేను ఇన్ని రకాలుగా ట్రీట్ చేస్తున్నానా? పార్థసారథి డైరీ రాయటం ఆపి అలసటగా కూర్చి వెనక్కి వాలాడు. దూరంగా 12 కొట్టింది. హాస్పిటల్లో పాప బెడ్ పక్కనే పడుకున్న సరస్వతి నెమ్మదిగా లేచాడు. అదే సమయానికి శారద కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉంది. ఈ 10 రోజుల్లోనూ ఆమె సగమైంది. తల దువ్వుకోలేదు, బొట్టు కూడా సరిగ్గా పెట్టుకోలేదు. లోపల ఆమె ఎంత కుమిలిపోతుందో అతడికి తెలుసు. నెమ్మదిగా శారద అని పిలిచాడు. ఆమె వెనుదిరగలేదు. అతడు లేచి దగ్గరగా వెళ్ళాడు. చేతిని ఆమె తల మీద వేసి నెమ్మదిగా లాలనగా స్పృశించాడు. ఏ మాట వివరించలేని భావాన్ని ఆ స్పర్శ చెబుతోంది. తెలుసు శారద, నాకు తెలుసు నీ బాధ. ఉన్నది ఒక్కగానొక్క కూతురు, మరి పిల్లలు పుట్టరు. మన ఇంటి జ్యోతి గాలికి టపటపా కొట్టుకుంటుంది. నా ఈ 2 చేతులతోనూ ఆ దీపం ఆరిపోకుండా ఉండటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. దేశంలో కల్లా పెద్ద డాక్టర్లు శక్తివంచన లేకుండా తమ కర్తవ్యం నిర్వహిస్తున్నారు. ఇంకేం చేయాలి? పాపని జస్ట్లోకి తీసుకెళ్దామా? ఆమె మాట్లాడలేదు. రేపు పార్థసారథితో మాట్లాడతాను. అతడు ట్రీట్ చేస్తున్నప్పుడు అతడిని అడగటం ధర్మం. ఆమె నెమ్మదిగా తలెత్తి అతడి వైపు చూసింది. చిన్న స్వరంతో అడిగింది, అసలు పాపకి ఏమిటి? ఏమైంది? తన దగ్గర సమాధానం లేనట్టు అతడు మౌనం వహించాడు. ఆ మౌనం ఆమెను మరింత కృంగదీసింది. దిండులో తలదాచుకుని రోధించసాగింది. ఏడుపు మనిషికి శాంతినిస్తే ఓదార్చటం కన్నా ఏడవనివ్వటమే మంచిది. తూర్పు నుంచి ఒక వెలుగు కిరణం సన్నగా ఆకాశంలో పైకి వచ్చింది. పక్షులు నిద్రలేవటం మొదలుపెట్టాయి. శారద కళ్ళు తెరిచింది. అవతలి పక్క మీద భర్త లేకపోవడం గమనించలేదు. లేచి క్రిందకు వచ్చింది. పాప ఆ రోజు ఏమీ గొడవ చేయకుండా నిద్రపోవటం సంతృప్తినిచ్చింది. పూజగదులు దేవుని ముందు చేతులు జోడించి పాపకి త్వరగా నయం చేయి స్వామి అని ప్రార్థించింది. ఆమె పూజగది నుంచి బయటకు వచ్చేసరికి 7:15 మళ్ళీ ఇంకోసారి పాప గదిలోకి వెళ్ళింది. ఇంకా తను నిద్రలేవకపోవడంతో దుప్పటి సరిగ్గా కప్పి బయటకు వచ్చింది. కారిడార్లో నడుస్తూ అనిత గది ముందు ఆగింది.
ప్రతిరోజు 6:30కే లేచే అనిత ఇంకా లేవలేదేమిటా అని తలుపు తోసింది. దగ్గరగా వేసి ఉన్న తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అంతే, ఆమె పెద్దగా పెట్టిన కేక ఆ భవంతి గోడల మధ్య ప్రతిధ్వనించింది. వరుసగా ఒకటి తర్వాత ఒకటి ఆమె కేకలు పెడుతూనే ఉంది. గది మధ్య ఫ్యాన్ రాడికి అనిత శరీరం అచేతనంగా వేలాడుతుంది. భార్య కేక వినిపించి శ్రీధర్ కుర్చీలోంచి లేచాడు. రాత్రంతా నిద్రలేకపోవటం వల్ల తోలాడు. అక్కడికి ముందు చేరుకున్నది నారాయణరావు. లోపల దృశ్యాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. శారద పెడుతున్న కేకలు అతనిని లోకంలోకి తీసుకొచ్చాయి. అక్కని పక్కకు తొలగించి ఒక్క అంగలో లోపలికి ప్రవేశించి బల్ల దగ్గరగా లాగి పైకెక్కి ముడి వదులు చేశాడు. శరీరం ఒక్కసారిగా కింద పడకుండా చేయి వేసి నెమ్మదిగా క్రిందికి దింపాడు. బ్రతికి ఉన్నప్పుడు ఆమె చేరువు కాలేదు. ఇప్పుడు నిర్జీవమైన ఆ శరీరం అచేతనంగా అతనికి దగ్గరైంది. దింపుతో అతడు అనుకున్నాడు. ఎప్పుడూ ఏ భావము కనపడని అతడు మొహంలో ఇప్పుడు భావం కనబడుతోంది. పగ, ఏదో అనుమానం. అనిత, నీ చావు కారణం ఎవరైనా సరే ప్రాణాలతో వదిలిపెట్టను.